కాలమునా ప్రభు కాడిని మోయుము, యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము, విశ్వాసమందు యూదుడవై దేవుని మహిమపరచు, విశ్వాసమందు యూదుడవై దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, మంచి పోరాటమును పోరాడుము యేసుకై, మంచి పోరాటమును పోరాడుము యేసుకై, విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు, విజయ జీవితము జీవించుచు దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, లోకమును ప్రేమింపకు గతించు ఈ ఆశలు, లోకమును ప్రేమింపకు గతించు ఈ ఆశలు, దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు, దైవాచిత్తమును జరిగించి నిరతం దేవుని మహిమపరచు, విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, పరిశుద్ధాత్మకు ఆలయం, విలువైన నీ దేహముతో దేవుని మహిమపరచు, క్రీస్తులో నిలచియుండి అధికముగా ఫలించుము, పవిత్రమైన హృదయము కలిగి దేవుని మహిమపరచు,
విలువైన నీ దేహముతో దేవుని మహిమాపరచు. ఆత్మ ప్రాణ దేహము అర్పించుకో యేసుకై. గట్టివాడు. పాడతారా? खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. मुझको मिले, मेरा जीवन बदल गया. मेरे दिल में यीशु आया, मैं उनका राजा हुआ. मेरे दिल में यीशु आया, जीवन का राजा हुआ. खुशी खुशी मुझको मिले, मेरा जीवन. खुशी खुशी मुझको मिले, मेरा जीवन बदल गया. कितना कितना प्यारा है तू, न कर. दुनिया मुझे जो न थे खुशी खुशी मुझको मिले. ऊंचा
గట్టిగా పాడాలా? సరే, ఇంగ్లీష్ పాడుకుందామా? బాటిల్ మంచిదండి, బట్టర్ అప్పుడు బాటిల్ మంచిది, వేరే బాటిల్. పాట సంఖ్య, ఇంగ్లీష్ పాటల్లో పాట సంఖ్య 27. సాంగ్ నెంబరు 27. మీరే పాడాలి గట్టిగా, వచ్చు కదా? All to Jesus I surrender, all to Him I freely give. I will ever love and trust Him, in His presence daily live. I surrender all. All to Thee, my I surrender all to Jesus I surrender. Feet I bow, take me Jesus, take me now. I surrender all, I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. Make me Savior, wholly Thine. Let the Holy Spirit witness I am Thine and mine. I surrender all. I surrender all to Jesus. Lord, I give myself to Thee. Fill me with Thy love and power. Let Thy blessings rest on me. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all to Jesus. I surrender. Now I feel the sacred flame. Oh, the joy of full salvation. Glory, glory to His name. I surrender all. I surrender all to Thee, my blessed Savior. I surrender all. బాగా పాడారు. ఇంకేం పాడతారు? కోరస్ అని చెప్పొచ్చు. నేను యూత్ మీటింగ్కి వెళ్ళా, ఎప్పుడు డైరెక్ట్ యూత్ మీటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడేం పాటలు రావు, ఏం చేస్తాం? అప్పుడప్పుడు అట్ట నేర్చుకుని యూత్ క్యాంపులకి వెళ్ళి ఆడే నేర్చుకుని కొంచెం కొంచెం మా చదువు రాదు కాబట్టి, ఇంగ్లీష్ రాదు కాబట్టి ఏదో నేర్చుకున్నాయి. ఈరోజు మీకు కొన్ని ఏదన్నా పాడడానికి నేర్పించడానికి అవకాశమే. అందుకే యవనస్తుల మీటింగ్లో సండే స్కూల్లో మీరుంటే బోల్డని పాటలు నేర్చుకోవచ్చు, ఇతరులకు నేర్పించవచ్చు. త్వరగా చెప్పండి, టైం అయిపోతుంది.
76. ఇవే ఇంకో మైక్ పెట్టు మరి పాడుదాం. సరే గట్టి పాడండి. వచ్చిందా కొంచెం అన్న? ఎంతమంది కొంచెం కొంచెం పాడతారు? పాడుతున్నారా? ఒకసారి మీరు వస్తే అని మీరు కొంచెం చదివి చెప్తారు వీళ్ళకి. చెప్పడం కుదరదా? సరే పాడదాం. గట్టి పాడు. Have you been to Jesus for the cleansing? For are you washed in the blood of the Lamb? Are you fully Are you washed? Praise the Lord. In the soul cleansing blood of the Lamb. In the soul cleansing blood of the Lamb, are your garments spotless as the white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? Do you rest each moment in His crucified? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless as the white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, will your robes be white, pure and white in the blood of the Lamb? Will your soul be ready for the mansion's bride, or be washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless as the white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside the garments that are stained with sin, and be washed in the blood of the Lamb. This is a fountain flowing for the soul unclean, and washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless as the white as snow? Are you washed in the blood of the Lamb? సరే నూట 15 పడదాం. కోరస్ 115, 115, కోరస్ నెంబర్ 115. గట్టి పాడండి. Walking with Jesus, walking with walking all the way. Walking with Jesus alone. One 31.
Rejoice evermore, for this is the will of God. Without ceasing, for this is the will of God. For this is the will of God. For this is the will of God. In everything give thanks, for this is the will of God. Rejoice evermore. మీరు ఒకటే పాడిస్తారు ఎప్పుడే. Rejoice evermore, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. Everything give thanks, for this is the will of God. In Christ Jesus concerning you. మలబాడు. Rejoice evermore. Pray without ceasing. Everything give thanks, for this is the will of God. For this is the will of God. Everything give thanks, for this is the will of God. In Christ Jesus concerning you. Rejoice evermore. Pray without ceasing, for this is the will of God. In everything give thanks, for this is the will of God. In Christ Jesus concerning you. Right. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృప అనుగ్రహించండి. ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రాలు. ప్రభా కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభా మా జీవితాల్లో తండ్రి మీ సన్నిధిని, సహవాసాన్ని పొందేవారుగా ఉంటకు యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. చదవండి తీసిన వాళ్ళు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. మీకు ఇది ఇప్పుడు బట్టి పట్టేసేయాలి, రావాలి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. ఇప్పుడు అందరూ అప్పచెప్పాలి నాకు మాట. వెళ్ళేటప్పుడు అడుగుతా అందరిని, ఏంటి విలాప వాక్యములు 3వ అధ్యాయం ఏంటంట? యవన కాలమున
కాడి మోయిట నరునికి మేలు. నరుడు అంటే మనిషి, మేలు అంటే లాభం, ప్రాఫిట్. అది ఏ కాలంలో మోస్తే? ఇప్పుడు నాకు యవ్వనం అయిపోయింది, 47 వచ్చేసింది, ఇప్పుడు కాదు. అట్లానే పిల్లోడు ఉన్నాడు, 10 ఏళ్ళోడు ఉన్నాడు, వాళ్ళకి కాదంట. ఎవరికంట? యూత్. యవ్వన కాలంలో మోస్తే లాభం అంట. ఇప్పుడు మామూలుగా లోకరీతిగా చూద్దాం. ఇప్పుడంటే లేవు కాబట్టి ట్రాక్టర్లు, ప్రొక్లైనర్లు, ఈ క్రెయిన్స్ అవి వచ్చినాయి కాబట్టి మనకు తెలియట్లా. మేము చిన్నపిల్లలప్పుడు కోళ్ళు ఉంటాయి, కోడి దోళ్ళు ఉంటాయి. వాటిని బాగా యవ్వన కాలంలో ఉన్న వాటిని కోడి దోళ్ళు అంటారు అనమాట, కోడెలు. అవి ఏం చేస్తారంటే ఒక టైర్ ఉంటుంది, ఆ టైర్ని దానికి గట్టి బాగా లాగిస్తూ ఉంటుంది. అది మాట ఎందో ఎగురుతూ ఉంటుంది, తంతా ఉంటుంది. అసలు దాన్ని చూస్తే విచిత్రంగా ఉంటుంది అనమాట. దానికి మెల్లగా ముక్కుతాడు వేస్తాడు. ఏంటి, ఆ టైర్లు గట్టి లాగిచ్చి కొన్నాళ్ళు అలవాటు చేస్తారు. ఇంకా కొన్ని రోజులకి అది ఏం చేస్తుందంటే వీళ్ళు చెప్పినట్టే వింటుంది. రమ్మంటే వచ్చుద్ది, కూర్చోమంటే కూర్చున్నది. అసలు అది చూస్తే భలే విచిత్రంగా ఉంటుంది. కొంతమంది పేర్లు పెడతారు, రాముడు భీముడు అని పేర్లు కూడా పెడతారు. పిలవంగానే వచ్చి అవి ఏం చేస్తాయంటే బండి కొన్న కాడిని మెడ మీద వేసుకొని వెళ్ళిపోతాయి. అంత ట్రైనప్ చేస్తారు. అది చిన్నప్పుడు మాకు అర్థం కాలేదు, కానీ నాకు దాన్ని చూసి ఇప్పుడు అనిపిస్తుంది, మనుషులను కూడా మనం ట్రైనప్ చేస్తే, అంటే మన బ్రెయిన్ కూడా ట్రైనప్ చేస్తే ఏ పనైనా చేస్తుంది. కానీ కష్టం. ఇప్పుడు దానికి కాడి కట్టాలంటే చాలా రోజులు ఒక 2-3 పట్టుకోవాలి. దాన్ని ముందు 2 పట్టుకుంటారు, వెనక 2 పట్టుకుంటారు. ఆ టైర్ గట్టిగా ఎక్కి తొక్కుతూ ఉంటారు. అది విందు అసలు. 4 మనుషులు బాగా బలమైన వాళ్ళు ఉన్నా సరే దాని బలం ముందు వీళ్ళ పనికిరారు. కొన్ని రోజుల తర్వాత 4 అవసరంలా, ఒక్కటే జస్ట్ పిలిస్తే వాటికి అర్థమైపోయిద్ది. ఇంకా ఓడదీయగానే వచ్చేసి బండి వేసుకుంటాయి అన్నమాట. మానవుని యొక్క హ్యూమన్ బ్రెయిన్ కూడా నేర్చుకోవటానికే మెయిన్గా కాన్సెప్ట్ ఉంది. మన సండే స్కూలు ఉదయం, లేదా యూత్ మీటింగ్ సాయంత్రం, ఇట్లా కొన్ని మనం మన బ్రెయిన్కి అలవాటు చేయాలి. ఉదయాన్నే లేవటం, పడుకోవటం, చదవటం, రాయటం. అసలు ఈ భూమి మీద మనిషి యొక్క మైండ్ ఏంటంటే ట్రైనప్ ఉండాలి. కానీ కష్టంగా ఉంటుంది. పూర్వకాలంలో చదువుకునే వాళ్ళు ఉండరు. అందుకని బాగా కుర్రాళ్ళని చూసి మిలిటరీలోకి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. బోర్డర్లో తీసుకెళ్ళి వాళ్ళని చెట్లు కొట్టియటం, రోడ్లు వేపించటం, ఇట్లా బాగా పనులు చేపిస్తూ ఉంటారు. అప్పుడు కొంతమంది ఆ పనులు చేయలేక పారిపోయి వచ్చేవాళ్ళు, మిలిటరీ నుంచి పారిపోయి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎతికి పట్టుకొని తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు చాలామంది మేము మిలిటరీలోకి వెళ్తామని చెప్పేసి వస్తున్నారు. పూర్వకాలానికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. అప్పుడు కష్టపడి సరే ఆ కష్టానికి ఓర్చుకొని ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, అట్లా వాళ్ళు డాబాలు కట్టుకోవటం అంతా ఉంది. అంటే ఒక పని చేసేటప్పుడు స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అవి ఎందుకు పెట్టారు సండే మళ్ళీ 4 గంటలకు అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక వారం, 2 వారాలు, 3 అట్లా కొన్నాళ్ళకి మనకు అలవాటు అయిపోద్ది. అసలు మనిషి యొక్క మైండ్ ఏంటంటే ఒక పనిని ప్రారంభించినప్పుడు కష్టపడతాడు, ఏడుస్తాడు, అసలు చేయబుద్ధి కాదు. కొన్ని రోజుల తర్వాత దాన్ని కనుక ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఈజీ అయిపోయింది. మీరు ఏ పనైనా చూడండి, ఇంట్లో పని కానివ్వండి, చదువు కానివ్వండి, బయట కానీ ఏదైనా సరే మన బ్రెయిన్ అలా ట్యూన్ అయ్యింది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏంటంటే పని చేయడానికి ఇష్టపడదు, హ్యాపీగా ఉండాలి. ఆకలి అయితే మంచి పదార్థాలు మనకు కావాల్సినవన్నీ ఉండాలి. ఏమైనా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి, బట్టలు కావాలి, అన్నీ కావాలి. కానీ పని మాత్రం చెప్పగానే నేను చేయను అంటాం. మనిషి యొక్క అందరూ, నేను మనిషే, మీరు అందరూ మనుషులే. పని చెప్తే బాధ, కానీ మనకు అవసరమైన అన్నీ ఇవ్వాలి. ఇట్లా మనిషి యొక్క సైకాలజీ ఏంటంటే మనం దాన్ని బాగా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించగలిగితే లైఫ్లో పైకి వస్తాడు. ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నప్పుడు కాడి మోయటం అంట నరునికి. నరుడు అంటే మనిషి, పుట్టినప్పుడు బాలుడు. ఈ బాల్యంలో తల్లే పాలు ఇచ్చుద్ది, పెంచుద్ది, అన్నం పెట్టుద్ది. కొంతకాలం వచ్చిన తర్వాత చేస్తూ ఉంటారు. అట్లా 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 పెరిగి 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 పెద్ద అవుతారు. పెద్ద అయిన తర్వాత మీ అందరికి మీరే తింటూ ఉంటారు, మీకు కావాల్సినవి కోరుకుంటూ ఉంటారు. అట్లా కడుతూ ఉంటుంది. కొంత అయిన తర్వాత
మ్యారేజ్ చేస్తారు, కుటుంబం ఏర్పడుతుంది, ఆ కుటుంబం పిల్లలు వీళ్ళంతా కంటిన్యూ అవుతూ ఉంటారు, మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్, ఎక్కడో చోట ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనిషిని మీరు ఎప్పుడన్నా చూస్తే చిన్న పిల్లలప్పుడు చక్కగా ఉంటారు, కుక్క పిల్లలు కానీ లేకపోతే అసలు కోడి పిల్లలు కానీ మనిషి పిల్లలు కానీ ఎవరైనా సరే చిన్నగా ఉన్నప్పుడు బుజ్జిగా ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది, పట్టుకోవాలనిపిస్తుంది. వాళ్ళే కొంచెం 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాగానే వాళ్ళని అసలు నెట్టేస్తూ ఉంటారు, అంటూ ఉంటారు. వాడిని ఎత్తుకోలేడు, అది చేయలేడు, ఏం చేయలేడు. కానీ చిన్న పిల్లలు మాత్రం వాళ్ళు ఎట్లా ఉన్నా సరే చక్కగా ఉంటారు. మరలా టీనేజ్కి వచ్చినప్పుడు మనుషులు చక్కగా ఉంటారు. మరలా కొంచెం పెద్దవాళ్ళు అయ్యే కొందిని మీసాలు గడ్డాలు నరవటం, ముసలోళ్ళు అవ్వటం, నడవలేకపోవటం, చేతులు వంకర కాళ్ళు వంకర, ఈ నొప్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఓవరాల్గా మనిషి జీవితంలో అందంగా ఉండే 2 పార్ట్లు, తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు. ఈ 2 పార్ట్లలోనే మనిషి అందంగా ఉంటాడు. ముసలోళ్ళు అయిపోతే శరీరం అంతా ఇదైపోయిద్ది, ముడతలు పడిపోయిద్ది, దేనికి సహకరించదు, తినలేరు, కూర్చోలేరు, నుంచోలేరు, ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. పిల్లలకి చిన్న పిల్లలప్పుడు క్యూట్గా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, అసలు వాళ్ళకి ఏం తెలియదు. పిల్లలకి ఎవరు ఎత్తుకున్నారో, ఎవరు ఆడిస్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. మనిషి జీవితంలో ఆ అందమైన భాగం ఏదన్నా తెలిసిన భాగం ఉందంటే అది యవ్వన కాలం. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. వారి ఎముకలలో యవ్వన బలం, ఎముకలలో బలం ఉంటుంది. చాలామందికి తెలియదు. మన బలం అంతా ఎక్కడ ఉంటుంది అంటే ఎముకల్లోనే ఉండేది. ఎముకలు అసలు ఏం పదార్థం తయారవుతుంది అనేది సైన్స్ చెప్తుంది. యవ్వన బలం ఎక్కడ ఉంటుందంటే ఎముకల్లో ఉంటుంది. చూడండి, కుర్రాళ్ళు బాగా పరిగెత్తుతారు, ఎగురుతారు, అటు ఇటు తిరుగుతారు, ఎన్ని పనులన్నీ చేస్తుంటారు, బండ్లు సైకిళ్ళు రకరకాలుగా నడుపుతూ ఉంటారు. ఈ యవ్వన బలం ఏంటో సామెతల గ్రంథం చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 29వ వచనం. ఇప్పుడు యవనస్తుల బలం ఏంటంట? వారికి అలంకారం. అంటే అర్థమవుతుందా? అలంకారం అంటే ఏంటి? ఇప్పుడు మీరు బాగా రెడీ అయ్యి చెవులకి పోగులు పెట్టుకొని, తర్వాత ఏమన్నా స్లైడ్స్ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, లేకపోతే పౌడర్ రాసుకొని, కాటుకు పెట్టుకొని, లిప్స్టిక్ వేసుకొని ఇట్లా అంతా అందంగా చక్కగా తయారవుతారు కదా, దాన్ని అలంకారం అంటారు. అలంకారం. మంచి జడ వేసుకొని, మంచి బట్టలు కట్టుకొని. ఇప్పుడు అసలు మనుషులకి యవ్వన కాలంలో బలం ఏంటంట? బలమే ఒక అలంకారం. నేను ఇందాక చెప్పింది అదే. యవ్వన కాలంలో మనిషి అందంగా ఉంటారు. నా కుర్రోడు అప్పుడు డిగ్రీ అప్పుడు నేను ఫోటో దిగా, దాన్ని ఇప్పుడు కూడా పెట్టుకుంటా. దానికి దీనికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. యవ్వన కాలంలో అందంగా ఉంటాయి బుగ్గలు కానీ, మనిషి యొక్క రూపురేఖలు కానీ అన్నీ చక్కగా ఉంటాయి. అలంకారం. అసలు ఏం చేయను, అసలు పౌడర్ అయిన అవసరం, ఏం చేయను అవసరంలా. మనిషే అలంకారంగా అందంగా కనపడతాడు. అలంకారం అంటే ఇంకా అందం. ఇంకొక మాట చెప్పాలంటే అందంగా ఉంటారు. ఇప్పుడు యవనస్తుల యొక్క అలంకారం ఏంటంటే వాళ్ళ బలమే. ఇప్పుడు యవనులు ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? కాడి మొయ్యాలి. కాడి మొయ్యాలంటే ఇప్పుడు మనకు అదే ప్రాబ్లం. మళ్ళీ చదువుదాం. ఇలాప వాక్యంలో 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయట నరునికి. కాడి అన్నాడు కానీ ఏ కాడో చెప్పలేదు. మరి ఆ కాడి ఏంటో దానికి ఒక పేరు పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ దేవునికి తెలుసు పర్టికులర్గా ఈ కాడి అని లేదు. కాడి అంటే ఇక అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓవరాల్గా మొత్తం చెప్పేశాడు. ఇదే అని చెప్పుంటే అదొకటే చేసేవాళ్ళేం. అందుకని దేవుడు చక్కగా రాయించాడు. ఈ కాడి మోయటం అనేది మనకి లాభం అంట, ప్రాఫిట్ అంట. అంటే ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవడం కోసం కొంతమంది వ్యక్తుల్ని మీకు జస్ట్ పరిచయం చేస్తాం. వాళ్ళ గురించి ఏం చెప్పను. ఇప్పుడు ఈ కాడి మోయటం అనే విషయాన్ని మీకు అర్థం అవటం కోసం ఒక్క మాట చెప్తా, ఎక్కువ చెప్పను. ఒక్కొక్క వ్యక్తి గురించి ఒక మాట చెప్తా. వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది.
ఈ కాడి మోయటం అనేది ఎలా ఉంటుందంటే, బైబిల్లో చాలామంది ఉన్నారు. మీకు యెహోషువ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. నూను కుమారుడైన యెహోషువ. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. ఈ యెహోషువ ఎవరు, దాని గురించి కొంచెం ఒక మాట చెప్పి నేను మళ్ళీ తర్వాతలో. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వచనం. మాట్లాడుచుండెను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడాలి, ఇక్కడ చాలా అర్థం ఉంది. మోషేకి పరిచారకుడుగా ఉన్నాడు ఒక వ్యక్తి. అతని పేరేంటంట? యెహోషువ, అంటే శిష్యుడు అన్నట్టు. మోషే దగ్గర పని చేస్తున్నాడు ఒక అబ్బాయి. కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచో అంటే మంచులు తెమ్మండి తెస్తాడు, ఐదు తెమ్మండి, ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందమ్మా? శిష్యుడు అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు యెహోషువ మోషేతో ఎంత 40 రోజులు మోషే కొండ మీద ఉంటే, మోషే అన్నాడు ఇక్కడ కూర్చో అన్నాడు, అక్కడే కూర్చున్నాడు 40 రోజులు. మీకు అర్థమైందా? శిష్యుడు అంటే ఎలా ఉండాలంటే, మనం ఎవరినైనా ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే చెయ్యాలి. ఈయన గుడారంలోనే ఉన్నాడు, బయటికి ఎక్కడికి రావట్లా. ఎవరికి పరిచారకుడిగా ఉన్నాడు? మోషేకి. అంటే మనం ఎక్కడైనా ఒక పని చేస్తున్నామంటే ఆ పనిలో ఒక గురువు ఉన్నాడంటే ఆ గురువు ఏం చెప్పినా చెయ్యాలి. చాలామంది ఏం చేస్తారంటే మాకే పనులు చెప్తారు, అన్నీ చెప్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారని చాలామంది చదువుకుంటూ ఉంటారు. బయటికి చెప్పైనా లోపల కొనుక్కుంటాడు. మమ్మల్ని పిలుస్తారు, అన్ని మందిరాల్లో యవనస్తులు కూడికి లేదుగా మాకెందుకు పెట్టారు, మమ్మల్ని ఏమైనా ఒకటే గోల్ చేస్తారు వెళ్ళమని, ఏంటి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు, అక్కడి నుంచి రావాలని. ఇట్లా మీరేం చేస్తారంటే లోన కొనుక్కుంటూ ఉంటారు. అట్లా కొనుక్కుంటే మీరు వచ్చిన ఉపయోగం ఉండదు. ఈ యెహోషువ ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే కూర్చున్నాడు. యవ్వనుడు అని రాయబడింది, అర్థమవుతుందా? ఆ తర్వాత కాలంలో మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి నాయకుడయ్యాడు. ఒక వ్యక్తి జీవితంలో పైకి రావాలంటే యవ్వన కాలంలో చెప్పిన మాట వినాలి. చాలామంది వినరు, కుర్రోళ్ళు అసలు మనం చెప్తే వినరాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అందుకని చాలామంది యవ్వన కాలంలో చనిపోతూ ఉంటారు. బైబిల్లో ఉంది అవన్నీ చెప్తాను. యవ్వన కాలంలోనే కొంతమంది చనిపోతారు. మీరు అనుకుంటారు అమ్మో ఎందుకు పాపం చనిపోయారు అనుకుంటారు. అది వాళ్ళ తల్లిదండ్రుల పాపం కావచ్చు, వాళ్ళ పితరుల పాపం కావచ్చు, వాళ్ళ పాపం కావచ్చు, ఏ ఉంటాయి. అది పెద్ద స్టోరీ ఉందని. అయితే వాటన్నిటినీ మనం తీసేసుకోవచ్చు. యేసు ప్రభు మనకిచ్చిన బెనిఫిట్ ఏంటంటే, మన తాత వాళ్ళు తప్పులు చేసి అప్పులు చేసి లేకపోతే పొలాలన్నీ అమ్మేసుకుని ఇళ్ళు అమ్ముకొని ఇప్పుడు ఇదైపోయారు అనుకోండి, అదే పాపం అంటే ఏం లేదు. ఇప్పుడు మనం కష్టపడి పని చేసుకొని బతకాలి, దాన్ని తీసేసుకోవచ్చు. అంటే యేసు ప్రభుని నమ్ముకోవటం వలన ఏమవుతుందంటే మన మీద ఉన్న పాపాలు, మన మీద ఉన్న శాపాలన్నీ కూడా మనం తొలగించుకోవచ్చు. యేసు ప్రభు మన పాపాలని మన శాపాలని గ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు. గల్తీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో క్లియర్గా రాయబడింది. 10 నుంచి 14 వరకు చదువుకుంటే, ఇప్పుడు చదవదులే. అవన్నీ తీసేసి మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఇది కావాలని అడిగారు అనుకో, నా దగ్గర డబ్బులు లేవమ్మా, రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను అంటాడు. ఇప్పుడు ఈ పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, యేసు ప్రభు ఉన్నాడు కదా, ప్రభువా నాకు ఇది కావాలంటే, తండ్రి నాకు ఇది కావాలంటే ఇస్తాడు. ఆయన సకల ఐశ్వర్యాలకి కారణభూతుడు. సకల సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. జ్ఞానం ఆయన దగ్గర ఉంది, తెలివి ఆయన దగ్గర ఉంది, ఇవే అసలు అన్నీ ఉన్నాయి. చాలాసార్లు మనం ఎప్పుడు అన్న అడిగారు మీరు, అసలు ఇప్పుడు యేసు ప్రభుని ఏమన్నా అడిగారా? తెలియదు. ఎందుకనంటే అసలు ఆయన ఎత్తాడో ఈడు ఎక్కడున్న కనపడితే అడగటానికన్నా కదా, మీతోనే ఉన్నాడు. అసలు యేసు ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు అంటే రక్షకుడు. యేసు ప్రభు పుట్టకముందు దూత ఏమని చెప్పింది? ఆయనకి ఇమ్మానుయేల్ అంటే ఎవరు? దేవుడు మీకు తోడే ఉంటాడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. రక్షకుడు అంటే ఎవరు? నీతో ఉంటేనే రక్షించేది. ఆయన అక్కడుండి నువ్వు ఎక్కడున్నావు అనుకో రక్షిస్తారా? యేసు ప్రభు అన్నా దేవుడు మీకు తోడై ఉన్నాడని. ఇప్పుడు మీతో ఎవరున్నారు?
చెప్పండి. యేసుప్రభు ఉన్నాడా లేడా? దేవుడి పేరేంటి? దేవుడు మీకు తోడై ఉన్నాడు. యేసు అంటే రక్షకుడు, అంటే మీ తోడై ఉన్నాడు. ఇప్పుడు మీ పక్కన ఎవరున్నారంట? మీ కుడి చేతి పక్కన ఎవరున్నారు చెప్పండి. మీ దగ్గర ఎవరున్నారు? మీకు అర్థం అవ్వట్లేదు నేను చెబుతుంది. ఇప్పుడు మనతో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మరి ఇప్పుడు మాట్లాడారా? అసలు ఆయన అడిగారా ఏమన్నా? మీకేం అవసరం అడిగారా? ఈ రోజు నుంచి చూడండి, దేవుడిని అడగండి. మరి పోయిన వారం అంతకుముందు కూడా చెప్పాం, అడుగుడి మీకు ఇవ్వబడినని బైబిల్లో ఉంది. అడిగితే నాకు ఎప్పుడన్నా అడిగితే అసలు ఉన్నాడని తెలిస్తే మనం అడుగుతాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు, మీ నాన్న ఉంటే నాన్న నాకు డబ్బులు అని అడుగుతారు. ఆయన లేడనుకో, సెంటర్కి ఎక్కడికి వెళ్ళాడు అనుకో, అడుగుతారా? అడగలేరు. ఉంటే అడుగుతారు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నవాడను, అవును ఉన్నవాడే. చాలామంది క్రైస్తవులు ఎందుకు ఇట్లాగా బ్రతుకుతున్నారో చెప్పమంటారా? తెలియదు వాళ్ళకి. అసలు యేసుప్రభు ఉన్నాడు, మనకు కావాల్సిన ఇస్తాడు అనే సంగతి తెలియదు. తెలియక మనం ఏమనుకుంటామంటే ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనుకుంటున్నాం. దీని వెనక చాలా ఉంది. మీకు కనీసం మీరన్నా తెలుసుకొని ఇంకా నలుగురికి చెప్పగలిగే స్థితిలో ఉంటే. దేవుడు మనతో ఉన్నాడు. కీర్తనలో కీర్తనకారుడు, నేను సముద్ర గర్భంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నావు, ఆకాశంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఉన్నావు అంటాడు. ఆయన సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు దేవుడు. అసలు దేవుని కాన్సెప్టే మనకు అర్థం కాదు. నాకు అర్థం కాదు, చాలామందికి అర్థం కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు అన్నారు. ఇప్పుడు వెలుగై ఉండటం ఏంటి? ఈ మాట అర్థం కావాలంటే ఇంకో దగ్గరికి వెళ్ళాలి. దేవుని యొక్క వయసుకు పరిమితి లేదు. ఆయన వయసు ఎంత అని చెప్పలేము. ఎందుకని తెలుసా? సైన్స్ తెలిస్తే తెలుసుద్ది. అంటే నాకు సైన్స్ తెలిసేదాకా ఆ విషయం తెలియదు. ఎవరైనా కాంతి వేగంతో ప్రయాణిస్తుంటే వాళ్ళకి వయసు ఉండదు. ఇప్పుడు దేవుడు వెలుగు అంటే ఏంటి? కాంతేగా. ఇప్పుడు ఆయన కాంతి అంటే కాంతి వేగంతో ప్రయాణిస్తున్నాడనేగా. కాబట్టి ఆయనకి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని చెప్పలేము బైబిల్లో. అందుకని దేవుని యొక్క సంవత్సరములకు మితి లేదు అన్నాడు. ఇంటర్మీడియట్ తెలుగు మీడియం చదివే వాళ్ళకి మితి అనే పదం వచ్చింది ఫిజిక్స్లో. ఏంటి? ఫిజిక్స్ తెలుగు మీడియం చదివే వాళ్ళకి తెలుస్తుంది మితి అని. అది ప్రమాణం అన్నమాట. మితి లేదు అంటే అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉంటాయి. ప్రమాణం లేదు, ఈయనకి ఇంత వయసు ఉంది, ఇంత వయసు. ఇప్పుడు మనకు వయసు లెక్క కడతాం. ఎన్నేళ్ళు? మీకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు అని లెక్క కడతాం. అట్లా కట్టలేము అక్కడ. ఎందుకనంటే దేవుడు ఏమై ఉన్నాడు? లైట్, వెలుగై ఉన్నాడు. వెలుగేంటి? వెలుగుతో కనుక మనం ప్రయాణం చేస్తే మనకు కూడా వయసు ఉండదు. ఇట్లా బైబిల్లో దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే మనకి తెలియక మనం ఎంతసేపటికి ఏదో ఆచారం అలవాటుకు వచ్చి వెళ్ళిపోవటమే. దేవుని గురించిన విషయాలు అసలు మనకి తెలియదు. ఇప్పుడు ఏమంటున్నాం మనం? యెహోషువ మోషే చెప్పిన పని అంతా చేస్తూ ఉన్నాడు. మోషే చనిపోయిన తర్వాత ఆయన నాయకుడయ్యాడు. అంటే చెప్పిన మాట వినాలి. మనకి వినటం చేత కాదు చాలామంది. అందుకనే సామెతలు చదువుతూ ఉంటే నా కుమారుడా నా ఉపదేశం విను, నా ఉపదేశం విను. మనం వినంగా, అందుకనే వాళ్ళు వినమని చెబుతున్నారు. రెండో వ్యక్తి గురించి చెప్తాను. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చదవమ్మా. బహు సౌందర్యం కలిగిన యవ్వనుడు. లేడు. ఇప్పుడు ఇక్కడ ఒక యవ్వనుడు ఉన్నాడు. ఈయన ఇశ్రాయేలు జనాలందరం ఒక గ్రౌండ్లో నిలబెట్టామనుకోండి, ఈ అబ్బాయిని అక్కడ నిలబెడితే అందరూ ఆయన భుజాల దాకే వస్తారంట. అంటే అంతెత్తుంటాడు. అంతెత్తున్న సౌందర్యం గలవాడు, అందమైన వాడంట. ఎవరు? సౌలు. ఇలాంటి వ్యక్తిని దేవుడు ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా పిలిచాడు.
రాజుగా చేస్తే ఇతను తర్వాత ఏమైందంటే దేవుణ్ణి మర్చిపోయాడు, గర్వించి దేవునికి దూరం అయిపోయాడు. జాగ్రత్త చూడండి, చాలామంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే తన అందాన్ని బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఏం చేస్తారంటే ఆయన ఇచ్చిన అధికారాన్ని కానీ హోదాని కానీ నిలుపుకోలేరు, పోగొట్టుకుంటారు. కారణం ఏంటంటే గర్వం. అసలు మనిషిని గర్వం ఏం చేస్తుందంటే తెలియకుండానే చంపేస్తుంది. బయట వాళ్ళు ఎవరు చంపవసరం లేదు, గర్వమే చంపేస్తుంది. చాలామంది సూసైడ్ చేసుకునేది ఎందుకంటే గర్వమే. గర్వం అంటే ఏంటంటే వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు, ఎందుకు నేను బ్రతకటం అనుకుంటారు. అసలు మనిషి భూమి మీద ప్రాణంతో ఉండటమే గొప్ప విషయం. డబ్బులు లేకపోయినా బ్రతకొచ్చు, ఇల్లు లేకపోయినా బ్రతకొచ్చు, బట్టలు లేకపోయినా బ్రతకొచ్చు, తిండి లేకపోయినా బ్రతకొచ్చు, అసలు ఏదో విధంగా బ్రతకొచ్చు. కానీ ఆ బ్రతికి ఉండటమే గొప్ప విషయం. చచ్చిపోతే ఏం లేదు, మట్టి అయిపోవటమే. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే ఇంకెందుకు బ్రతకటం అనుకుంటారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అందం లేకపోయినా, డబ్బు లేకపోయినా, అన్నం లేకపోయినా, నీళ్లు అసలు ఏమి లేకపోయినా మనం ప్రాణంతో ఉన్నామంటే అదే గొప్ప విషయం. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే అన్నీ ఉంటాయి, ప్రాణం కూడా ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ గురించి సామెతలో ఒక మాట ఉంది. ఆయన వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని, కీర్తనాకారుడు కూడా, నీ వాక్యమే నన్ను బ్రతికించును. దేవుని వాక్యం బ్రతికించుద్ది మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో మనకి చాలా విషయాలు తెలియక జీవితాన్ని వేస్ట్ చేసుకుంటాం. మీరు అనుకుంటే ఏ పనైనా సాధించగలుగుతారు. అది గర్వం ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉంటే ఈ సౌలు తన రాజుగా ఉండకుండా చేయబడ్డాడు. ప్లస్ వాళ్ళ పిల్లలకు కూడా సరైన జీవన విధానాన్ని ఇవ్వలేకపోయాడు. చివరికి శత్రువుల చేతిలో చనిపోయాడు. దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చినప్పుడు అది కాపాడుకోవాలి. నాకు కూడా తెలియదు, అసలు దేవుని గురించే తెలియదు. విచిత్రం ఏంటంటే చాలామంది క్రైస్తవులు లేదా మందిరానికి వచ్చేవాళ్ళు పిల్లలకి చెప్పరు. అదే ఇది చాలా ప్రాబ్లం. అసలు క్రైస్తవులకు ఉన్న సమస్య ఏంటంటే ఒకడు మోషే అని పేరు పెట్టుకుంటాడు. అది మోషే ఎవడంటే అసలు వాడికి ఎవరో తెలియదు. వాళ్ళ అమ్మోళ్ళు పెట్టారు, ఆ పాస్టర్ పెట్టాడు, లేకపోతే ఎవరో పెట్టారు, అంతే. వాడి ప్రవర్తన, వాడి బిహేవియర్ ఇవన్నీ అసలు వాడికి ఎప్పుడైనా తల్లిదండ్రులు అరే నీకు మోషే అని పెట్టాం, అసలు మోషే అంటే ఎవరో తెలుసా, సమూయేలు అని పెట్టాం, సమూయేలు అంటే ఎవరో తెలుసా అని చెప్పరు. పేరు పెట్టేటప్పుడేమో వాడికి తెలియదు, వాడి ఏమో చేతుల్లో ఉంటాడు. వీడు మోషే అంటాడు, వీడు మోషే అంటే వాడికి ఏం తెలుస్తుంది, వాడు పిల్లోడు అంతేనా. అందరు పిలుస్తున్నారు మోషే మోషే అని పిలుస్తున్నారు. పెద్ద అయ్యాడు, అసలు ఆ మోషే ఎవరు, వీడికి ఎందుకు ఆ పేరు పెట్టారు, అసలు ఏ రోజు వాడికి తెలియదు. క్రైస్తవుల్లో ఉన్న ప్రాబ్లం ఇదే. పేరు పెడతారు కానీ వాడికి అసలు చెప్పరు. వీడు వెళ్ళి మందు కాగుతూ ఉంటాడు, బండి మీద అటు ఇటు రౌండ్లు కొడుతూ ఉంటాడు, పడతాడు, ఏదో అవుతుంది. అసలు మనకు ఫస్ట్ వాడి పేరు పెట్టామంటే అసలు ఎందుకు పెట్టామో తల్లిదండ్రులు చెప్పరు. నాకు కూడా ఎవరు చెప్పాల తల్లిదండ్రులు. ఏదో పండగ రాగానే బట్టలు కుట్టించేవాళ్ళు, పండగకే బట్టలు కుట్టించేవాళ్ళు. ఇప్పుడు ఏమైనా ప్రతిరోజు కొనుక్కుంటున్నాం, ప్రతిరోజు పండగ అయిపోయింది. ఇప్పుడు బట్టల షాపులు ఉంటున్నాయి, అప్పుడు బట్టల షాపులు కూడా ఉండేవి కాదు. ఆ 2 జతలు ఉన్నాయంటే గ్రేట్. అప్పుడు ఒక జతనే ఉతికేసుకునేవాళ్ళు ఉంటారు. ఒకటి షర్ట్ ఉంటే ఒకటి నిక్కర్ లేని వాళ్ళు ఉండేవాళ్ళు, నిక్కర్ ఉంటే షర్ట్ లేని వాళ్ళు ఉండేవాళ్ళు. పూర్వకాలం మీకు తెలియదు. వెనక మొత్తం చినిగిపోయేవాళ్ళు, చొక్కాలు చినిగిపోయి, జేబులు చినిగిపోయి, గుండీలు చినిగిపోయి అటు ముడేసుకునేవాళ్ళు. పూర్వకాలంలో అసలు బట్టలు ఎట్లుండే అనుకున్నారు మీకు, అసలు అప్పుడు ఫోటోలు లేవు కానీ తీసి చూపిస్తే నవ్వుతారు మీరు, ఇట్లా బ్రతికేవాళ్ళ అని. ఇప్పుడు ఏమన్నా వారానికి 7 డ్రెస్సులు వేసుకెళ్ళినా కానీ సంతృప్తి ఉంటుందా, ఇంకో కొత్త డ్రెస్ కావాలి, ఆ మోడల్ వచ్చింది, ఈ మోడల్ వచ్చిందండి. పూర్వకాలంలో ఇళ్ల పక్కన చూస్తే కొంతమంది ముసలోళ్ళు అయితే గోచీలు పెట్టుకుని తిరిగేవాళ్ళు. అసలు పూర్వకాలంలో వాళ్ళు బట్టలు వేసుకునేది ఎప్పుడు అసలు పెళ్ళిళ్ళప్పుడు, లేకపోతే అప్పుడు కూడా అది కాటన్ కోరా గుడ్డ అని ఉండుద్ది. అది చాలా తక్కువ అనమాట, ఎంత 2 రూపాయలు 3 రూపాయలు ఉంటుంది. అది బన్నీలాగా గుట్టించుకునేవాళ్ళు. ఆ 2 రూపాయలు పెట్టి ఆ బన్నీ గుట్టించుకోవాలంటే పెళ్ళి అవ్వాలి ఇంట్లో ఎవరిదన్నా. అర్థమైందా నేను చెప్పేది? అంత పరిస్థితులు ఉండేవి పూర్వకాలం పరిస్థితులు మీకు తెలిస్తే చెప్పరు ఎవరు. నేను ఒకరోజు 4వ తరగతి ఆ ప్రాంతంలో ఎక్కడో సెంటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఒక ఇంట్లో సండే స్కూల్ పిల్లలకి అట్లా ఒక అక్క, ద్రాక్ష అక్క అని ఉండేది.
పిల్లలకి అన్ని బొమ్మలు వేసి చెప్తూ ఉండేది. నన్ను కూడా లాక్కెళ్ళారు. అది నాకు తెలీదు. రా 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 అని చెప్పి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే కూర్చోబెట్టారు. అప్పుడు ఆ అక్క ఒక పాట నేర్పిస్తుంది. అందరు పిల్లలు యాక్షన్ చేస్తున్నారు. రాయికి మొక్కను రెప్పకు మొక్కను అని ఒక పాట పాడిస్తుంటే నేను కూడా వెళ్ళాను. నాకు అసలు ఏం తెలియదు. ఊర నిలబడి ఉన్నా. యాక్షన్ చేయమంటున్నారు కానీ రావట్లేదు నాకు. సరే ఈలోపు మోషే గురించి ఒక కథ చెప్పి మనం రాళ్ళకి చెట్లకి మొక్కకూడదు అని చెప్పేసి మొత్తం మీద ఆ రోజు ఆ 2-3 మాటలు గుర్తున్నాయి. ఇంకా చాక్లెట్ ఏదో ఇచ్చారు, వచ్చేసాం. ఇక మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. ఇక అటు వెళ్తే వాళ్ళు రమ్మంటారేమని చెప్పి నేను అటు వెళ్ళేవాడిని కాదు. పండగ రోజు మాత్రమే మాకు బట్టలు కొట్టించేవాళ్ళు, అవి వేసుకొని వెళ్ళి వచ్చేవాళ్ళం. పండగ రోజు ఎందుకు వెళ్తామంటే అప్పట్లో జాంకాయలు, మామిడికాయలు ఇవన్నీ మొక్కలు చేసి పంచుతారు. ఇప్పటికీ అట్లనే చేస్తారు లోదర సంఘాల్లో. ఒకసారి ఇటు పెట్టించుకోవడం, ఒకసారి ఇటు పెట్టించుకోవడం, తింటాం అట్లా తింటాం. అంటే పిల్లలు ఎట్లా ఉండేదంటే పూర్వకాలంలో ఇక అది దొరికితే చాలు. ఈ పండగ రోజు జాంకాయ మొక్కలు దొరుకుతాయి, అరటికాయ మొక్కలు దొరుకుతాయి అని వెళ్ళేవాళ్ళు. లేకపోతే పానకం పోసేవాళ్ళు. ఇట్లా పూర్వకాలంలో ఏమయ్యేదంటే పండగ రోజు మాత్రమే మనకి ఆ విషయాలు తెలిసేది. చర్చి అంటే ఇక మిగిలిన రోజులు ఎవరో 4-5 సెలెక్టెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. కనీసం వాళ్ళు ఏ రోజు అన్నారు మీరు దేవుణ్ణి నమ్ముకుంటారు అని కూడా చెప్పరు. ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది, అందరూ చెప్తున్నారు. పూర్వకాలం లేదు. బైబిళ్ళు కూడా లేవు అప్పుడు. ఇన్ని బైబిల్ ప్రింట్ లేదు. పెద్ద బైబిల్ మోసుకెళ్ళాలంటే ఇంత ఉండేది. ఇది పెట్టెలో సైజు ఉండేది, ఇంత లావును ఉండేది. అది మోసుకొని వెళ్ళాలి. పెద్ద అక్షరాలు ఉంటాయి. ఒక్కళ్ళకే ఉండేది. అది కొనాలంటే అప్పట్లో ఎంత ఉండేది. ఆ డబ్బులు లేక ఎవరు బైబిల్ కొనుక్కునేవాళ్ళు కాదు. బైబిల్ కొనాలంటే అప్పట్లో 100 రూపాయలు 80 రూపాయలు ఉండేది అప్పట్లోనే. అంటే చాలా వాల్యూ అనమాట. అది కొనాలంటే మరి 100 రూపాయలు అంటే వాళ్ళు ఒక నెల రోజులు 2 నెలల్లో పని చేయాలి ఇల్లు మొత్తం. అది మొత్తం పెద్ద అక్షరాలు, 10 అక్షరాలు, 6 రూపీసా. అదే అప్పుడు ఏంటంటే కూలీ 20 పైసలు 10 పైసలు అట్లా ఉండేవి, పావలాలు అట్లా ఉండేవి. అంటే చెప్తున్న మామూలుగా నాకు తెలిసినప్పుడు 100 రూపాయలు ఎంత ఉన్నట్టుంది. అది కొనాలంటే అంత కష్టంగా ఉండేది. బైబిళ్ళు ఉండేవి కాదు. ఇట్లా పూర్వకాలంలో ఏమైందంటే దేవుని గురించిన విషయాలు ఎవరు చెప్పలేదు. ఇప్పటికీ అలానే చాలా కుటుంబాలు ఉన్నాయి. మీరు చాలా అదృష్టవంతులు. ఏంటి ఇలాంటి మందిరం ఉండటం, ఇలాంటి సేవకులు ఉండటం మీకు చాలా అదృష్టం. ఏంటి దేవుని గురించిన విషయాలు తెలుసుకుంటే, నాకు తెలిసో తెలియకో ఆ రోజు రాయికి మొక్కకూడదు, రెప్పకు మొక్కకూడదు అనే విషయం ఆ మనసులో అట్లా పడిపోయింది. అంటే దేవుడు అంటే రాయి కాదు అంటే ఆలోచన మొదలైంది ఆ చిన్నతనంలోనే నాకు. అంటే దేవుడు ఎవరో ఉన్నారు. వీళ్ళు ఏదో మా ఇంటి ముందు మందిరం ఉండేది, వాళ్ళు యేసు ప్రభు అంటూ ఉంటారు, ప్రార్థనలు చేస్తారు. నేను ఎప్పుడు వెళ్ళా. మా ఈ చిత్రం ఏంటంటే మేము డోర్ దాటి లోపలికి వెళ్ళాం, బయట నుండి చూడటమే తప్ప అసలు యేసు ప్రభు గురించిన సరైన జ్ఞానం కూడా లేదు. వాళ్ళు చెప్పరు, మేము అడగం. ఊరనే ఏదో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు అట్లా అనుకోవటమే తప్ప. కానీ నాలో ఆలోచన ఏంటంటే యేసు ప్రభు దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన అప్పుడే మొదలైంది. తెలియకుండా నేను నా ఇష్టానుసారంగా జీవిస్తున్నా, దేవుడు నన్ను విడిచిపెట్టలా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చాడు. నన్ను వెతికి 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 తీసుకొని వచ్చాడు. నాకు సరైన జ్ఞానం లేక, నాకు చెప్పేవాడు లేక, ఒక ఇది లేక నేను ఎట్లా అయిపోయాను. దేవుడు నాకు ప్రత్యక్షంగా కనిపించాడు. మీ అందరికీ తెలియదు. నేను చనిపోతాను, నాకు ఇక చనిపోయే పరిస్థితి, అలాంటి జబ్బు వచ్చింది. కళ్ళన్నీ పచ్చగా అయిపోయినాయి, చేతులు గోర్లు మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది, పసికిర్లు అయిపోయినాయి. ఇంకా చచ్చిపోతాడు అనుకున్నాడు. అప్పుడు ఒక మందిరంలో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు 10 రోజులు. అప్పుడు నాకు దేవుడు అసలు వాక్యం అంటే ఏంటి, బైబిల్ ఇచ్చారు, చదవమన్నారు. కరెక్ట్గా వారం రోజుల్లో చదివి ఇచ్చేసా. బైబిల్ మొత్తం ఎన్ని రోజులు పెట్టింది నాకు? వారం. మళ్ళీ రాత్రిపూట నిద్రపోతానంటే నాకు టైం దొరికినప్పుడు వాళ్ళు చదివేసేసి. చదవమన్నారు అంతే, మొదలు పెట్టాను, చివరిదా చదివేసా. అయిపోయిందన్న. అప్పుడు అయిపోయిందా అన్నారు. అయిపోయిందన్న. కానీ నాకు దాంట్లో ఏముందో తెలియదు. చదివమన్నారు, చదివేసి అంతే. వాళ్ళు అన్నారు ఇట్లా కాదయ్యా, దేవుడు మనతో మాట్లాడతాడు, మనకి అన్నీ ఇస్తాడు, నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేసుకో అని చెప్పేసి అన్నారు.
మేము వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ఎప్పుడు యేసు ప్రభువా నాకు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి నేను అడగట్లా. వాళ్ళు చేస్తున్నారు, కూర్చుంటున్నా. వాళ్ళు అట్లా కాదు, మేము చేయటం కాదు, ఈ రోజు నుంచి నువ్వు చేయాలని చెప్పేసి నాకు నేర్పించారు ప్రార్థన. యేసు ప్రభువా అని ఒకసారి అన్నారు. ఆ మాట అనడానికి నాకు చాలా నాళ్ళు పట్టింది, అనలేకపోతున్నాం. అప్పుడు యేసు ప్రభువా నాకు ఇట్లా ఉంది, బాగు చేయ, నాకు ఇట్లా ఉంది, నాకు ఇది కావాలి, అట్లా ప్రార్థన చేయటం నేర్పించారు. జనరల్గానే అసలు నాకేం అవసరమో అవి అడుగుతున్నాం అంతే. చివరిలో యేసు ప్రభు నామంలో అని అంటున్నారు, సరే అన్నాం. అట్లా ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు రాత్రి పడుకున్నాం, ప్రార్థన అయిపోయింది, అట్లా మందిరంలో పడుకున్నాం. కరెక్ట్గా 4 ఆ ప్రాంతంలో, అప్పుడు టైం వాచి సరిగ్గా నాకు తెలీదు, ఏకూజామన్నా. నిద్రలో ఆ మందిరంలో పెద్ద వెలుగు, ఆ వెలుగులో ఒక గిన్నె, దాంట్లో నూనె లాంటిది ఉంది, చేతులతో పట్టుకొని నన్ను ఏమన్నారంటే నీ నోరు తెరువు అన్నారు. తెరిచాను. ఆ నూనె నా నోట్లో వేసారు. నీకు ఇక ఎప్పటికీ రోగాలు ఇవేమి రావు, ఏంటి నీకు ఇప్పుడు ఉన్న రోగం పోయిన స్వస్థ అయింది అని చెప్పి అన్నారు. సరే మరి అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాగ్దానం ఇస్తానన్నారు, మరి దేవుడు కనుక నీకు కనపడితే వాగ్దానం అడుగు అన్నారు, నాకు వాగ్దానం ఇవ్వండి అన్న. అప్పుడు నాకు బైబిల్ తెలియకపోవటం వల్ల వాళ్ళు కీర్తనలు 20 అని వచనం ఏదో చెప్పారు. నాకు మాత్రం అంతవరకే గుర్తుంది, ఆ వచనం గుర్తులేదు. కీర్తనలు 20 ఆ వచనం ఏం చెప్పారో నాకు అర్థం కాల. అట్లా వచనాలు అంటారు కూడా తెలియదు, అసలు అధ్యాయాలు కూడా తెలియదు. అప్పుడు సరే హఠాత్తుగా మెలకు వచ్చేసింది. వాళ్ళు వాగ్దానం కీర్తనలు 20 ఏదో వచనం చెప్పారు, అది గుర్తుపెట్టుకోలేకపోయాను నేను. మెలకు వచ్చేసింది. మెలకు రాగానే ఫస్ట్ నేను చేసి అట్లా చేతులు చూసుకుంటే మామూలుగా ఉన్నాయి. అప్పుడు మనం కామెరలు కనుక అయితే యూరిన్ టెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యూరిన్ టెస్ట్ చేద్దామని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే యూరిన్ అంతకుముందు పచ్చగా వచ్చాయి, పసుపు రంగులు, అప్పుడు తెల్లగా వైట్గా వచ్చినాయి. ఓకే నీకు తగ్గిపోయిందన్న. కళ్ళు చూశారు, కళ్ళు తెల్లగానే ఉన్నాయి. చేతులు చూశారు, అన్నీ మొత్తం తగ్గిపోయింది. ఏమి అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళా, చేతులు కాల్పించుకోలేదు, ముద్రలు వేసుకో, ఏం లేదు, ప్రేయరే. నాకు ఇట్లా జరిగిందని చెప్పాను. చెప్తే సరే వాగ్దానం ఏంటని తీసి చదివితే వాళ్ళు నాకు వచ్చిన చెప్పమన్నారు. వచ్చిన నేను చెప్పలేకపోయాను. సరే అధ్యాయం మొత్తం నీదే తీసేసుకున్నారు వాళ్ళు. దేవుడు నాకు ఆ కీర్తనలు 20వ అధ్యాయం వాగ్దానంగా ఇచ్చాడు. అప్పటి నుంచి నేను ఆపత్కాలమందు యెహోవాకు మొరపెట్టి నీకు సహాయం చేస్తాను. ఇక ఆ అధ్యాయాన్ని బాగా చదివి దాన్ని గుర్తుపెట్టుకొని నా కష్టాలు వచ్చినప్పుడల్లా, బాధలు వచ్చినప్పుడల్లా వాక్యం ద్వారా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అయితే నాకు సరైన గైడెన్స్ లేకపోవటం వల్ల నేను ఏదో మామూలుగా ఉన్నాను. చాలా సందర్భాల్లో దేవునితో లేకుండా నేను మామూలుగా లోకంతో కలిసిపోయాను. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలా. అసలు ఎన్నిసార్లు అయినా సరే ఎక్కడికన్నా వెళ్ళు, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టేవాడు ఏదో ఒక రూపంలో. అప్పుడు నాకు అర్థమైంది దేవుని యొక్క ప్రణాళికలో నేనున్నాను. అందుకనే పౌలు అంటాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎరిగాడు దేవుడు. అయితే పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులందరిని హింసిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తికి దేవుడు మరి పగలు దర్శనం ఇచ్చి గొప్ప వెలుగు, క్లియర్గా నాకు ఆ పౌలు గురించి అప్పుడు తెలియదు. దేవుడు పౌలుకి ఏ విధంగా అయితే మధ్యాహ్నం వేళ వెలుగుతో వచ్చి ఆయన కనిపించాడో సేమ్ అదే నాకు. అసలు అప్పట్లో దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి ఆయన ఇచ్చిన టైంలో నేను ఏది అడిగితే అది జరిగేది. అసలు ఎట్లా ఉందంటే నాకు ఆ తెలియక నేను మిస్యూజ్ చేసుకున్నా. అప్పుడప్పుడు నాకు దాన్ని చూస్తే సంసోన్ గుర్తొస్తాడు. సంసోన్ కూడా దేవుడు ప్రభువా వీళ్ళందరి నుంచి నన్ను రక్షించనగానే ఒక గాడిద ఎముక తీసుకొని అందరం చంపేశాడు. అసలు ఎలాంటి అద్భుతాలు చేశాడంటే దేవుడు, అప్పుడు నేనే కాలక్రమేణా అవన్నీ పోగొట్టుకున్నాను. అయినా దేవుడు విడిచిపెట్టలేదు, ఇప్పుడు కూడా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండాల్సిన కాదు, ఆ టైంలో నాకు కరెక్ట్ గైడెన్స్ ఉంటే దేవుడు అసలు అంత గొప్ప అద్భుతాలు చేశాడు నా జీవితంలో. యవ్వన కాలం అది నాది, ఇంటర్మీడియట్ ఏజ్ అన్నమాట. యవ్వన కాలంలో నేను గనక నాకు ఈ కాడిని ఎవరన్నా నా మీద వేసి మోపించినట్టుగైతే నా జీవితం ఇంకోలా ఉండేది. ఎవరు చెప్పలా. అయినా దేవుడే
ఏదో ఒక రూపంలో నన్ను లాక్కొని వచ్చా ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా ఉంచాడు. ఎన్నో ప్రమాదాలు మామూలు కాదు, భయంకరమైన పరిస్థితులు. చాలాసార్లు నేను చనిపోయాను అని మరణం దగ్గరకు వచ్చి కూడా అట్లా వెళ్ళిపోయింది. దావీదు అంటాడు, అడుగు దూరంలో బెత్త దూరంలోనే మరణం నన్ను దాటిపోయింది అంటాడు. దేవుని గురించి తెలుసుకుంటే మనం అసలు వదిలిపెట్టలేం. దేవుని యొక్క సన్నిధిలో ఉండే అద్భుతాలు తెలిస్తే, దేవుని గురించి తెలిస్తే అప్పటికి ఇప్పటికీ విశ్వాసం యవన కాలంలోనే. ఎందుకంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏదన్నా బాగాలేదనుకో, ఇప్పుడు దేవుడు తగ్గిస్తాడా తగ్గియడని డౌట్ వచ్చింది. అదే ఆ రోజు కాకపోయిన తర్వాత అయినా, నేను కుర్రోడుగా ఉన్నంతకాలం నాకు జ్వరం వచ్చిన చాలామంది ట్యాబ్లెట్ వేసుకోలేదు, అజ్జి ఇజ్జి అని చెప్పేవాళ్ళు. లేదు, నేను దేవుడు నాకు వాగ్దానం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరన్నా కాబట్టి నేను ఏదైనా బాగాలేదనుకో, అది వేసుకో, ట్యాబ్లెట్ వేసుకో, ఇది రాసుకో, అజ్జి అనగానే డౌన్ అయిపోతుంది మైండ్. కారణం ఏంటంటే యవ్వన కాలంలో ఉన్నంత బలం ఉండదు. శరీరం కూడా కొంచెం డౌన్ అయిపోయి భయం వచ్చేసింది, అనుమానం వచ్చేసింది. అందుకని యవ్వన కాలంలో ఎవరైతే బలంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తారో వాళ్ళు పెద్దోళ్ళైనా సరే దృఢంగా ఉండగలుగుతారు. యవ్వన కాలం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. ప్రసంగి గ్రంథంలో కూడా అదే చెప్పాడు, యవనుడా నీ యవన కాలమందు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, అయితే వీటన్నిటిని బట్టి ఏం చేస్తాను, తీర్పు ఉంటుంది. అప్పుడు సమాధానం చెప్పాలి. యవన కాలంలో దేవుని కాడి మోయటం అనేది నరుని కంట మేలు, అన్ని రకాలుగా. యాక్చువల్గా నాకు ఆ బ్రదర్ అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ రాదు నాకు, నేను ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలా, తెలుగు మీడియమే. లెక్కల్లో ఇంటర్లో ఫెయిల్, అంటే కాలేజీకి వెళ్ళకుండా తిరిగి అటు ఇటు తిరిగి కుర్రాళ్ళతో చదువుకోకుండా ఫెయిల్ అయ్యాం. మరలా దేవుడు నన్ను ఇంటర్మీడియట్ పాస్ చేసి ఎంపీసీ గ్రూప్ తీసుకొని మ్యాథ్స్ నేర్చుకొని బీఈడీ చేసి మ్యాథ్స్ అసిస్టెంట్గా అయ్యేటట్టు చేశాడు. మళ్ళీ ఆ మ్యాథ్స్ రాని మ్యాథ్స్ని నేర్పేటట్టు చేశాడు. అది నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం. నాకంటే చదువు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మా క్లాస్మేట్సే ఉన్నారు నాకంటే బాగా చదివేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పొలం పని చేసుకుంటున్నారు. నాకంటే ఫస్ట్ వచ్చేవాళ్ళు, బాగా చదివేవాళ్ళు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో, ఒకసారి నన్ను ఎగతాళి చేశారు. నాకు హిందీ రాదు, హిందీ అక్షరాలు నేర్పేటప్పుడు 6వ తరగతిలో మా వాళ్ళు ఏం చేశారంటే నన్ను పత్తి విత్తనాలు నాటుతాను, జూన్ జూలై నెలలో పత్తి విత్తనాలు నాటుతారు, వర్షాలు పడతాయి అనమాట. ఆ విత్తనాలు నాటడానికి తీసుకెళ్ళారు 6వ తరగతిలో చేరినప్పుడు. 6వ తరగతిలో హిందీ అక్షరాలు నేర్పుతారు, ఆ హిందీ అక్షరాలు రావు. 6వ తరగతిలో హిందీ అక్షరాలు రాకపోతే 7కి వెళ్ళేసరికి ఈ పాఠాలు మారిపోతాయిగా. ఇక అక్షరాలు అట్లా వచ్చింది. 10th క్లాస్కి వచ్చాం. 10th క్లాస్ రాగానే హిందీ మేడం గారు ఏం చేస్తారంటే హిందీ బుక్ తీసి చదవమంటారు. నేను చదవలేకపోయా. అప్పుడు ఏం చేశానంటే మేడం గారు ఇట్లా టేబుల్ పక్కన నిలబెట్టేది. ఇంకా చాలామంది నన్ను చూసి ఎగతాళి చేశారు, ఏంటి హిందీ రాదు అది ఇది అని చెప్పేసి. 2-3 నన్ను ఎగతాళి చేశారు. మిగిలిన వాళ్ళు ఏమన్నా తెలీదు, నా 2-3 నన్ను డైరెక్ట్గా ఎగతాళి చేశారు. వాళ్ళు 2-3 నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు హిందీలో ఫెయిల్, జోక్ కాదు, రియల్ అనమాట. వాళ్ళు ఆ హిందీ పాస్ అవ్వడానికి 3 ఏళ్ళు పట్టింది. ఈలోపు నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి కూడా వెళ్ళా. దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే ఎగతాళి చేశారో ఇంక లాభం లేదని చెప్పేసి అప్పుడు 10th క్లాస్లో హిందీ అక్షరాలు నేర్చుకొని కనీసం లెటర్ రాయటం 5 మార్కులు, పారాగ్రాఫ్ ఇస్తాడు కింద క్వశ్చన్లు రాయాలి 5 మార్కులు 10, ఇంకొక 5 క్వశ్చన్ చూసి రిపీట్ చేయటం, క్వశ్చన్నే మళ్ళీ రివర్స్లో రాయటం, ఇంకొక 5 అక్కడక్కడ ఏబిసిడీలు పెట్టడం. సొంత అప్పుడు మా టైంలో కాఫీలు గీఫీలు ఏం లేవు, పక్క తల తిప్పితే బయటికి పంపిస్తారు, డిబార్ చేస్తారు. అప్పట్లో నాకు 30 దాకా వచ్చినాయి మార్కులు నా సొంతగా రాస్తేనే. వాళ్ళకి 20 మార్కులు అయితే పాస్ మాకు 10th క్లాస్లో. వాళ్ళకి హిందీ చదవడం వచ్చు, రాయటం వచ్చు, అన్నీ వచ్చు. నన్ను నవ్విన వాళ్ళు అందరూ ఫెయిల్ అయ్యారు హిందీలో. అది పరిస్థితి. దేవుడు మన పక్షాన ఉంటే అనేకమైన అద్భుతాలు జరుగుతాయి.
అది మనం అనుభవిస్తే తప్ప ఎవరికి చెప్పలేము. మీరు అనుభవిస్తే తెలుసుద్ది అసలు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అని. మన కళ్ళ ముందే అద్భుతాలు చేస్తాడు దేవుడు. ఎడ్యుకేషన్లో కానివ్వండి, దేంట్లో అయినా సరే. బీఈడి విజయనగరంలో చేరాం. ఒక అబ్బాయి ఉన్నాడు అప్పలనాయుడు అని. శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళందరూ ఎక్కువగా అప్పలనాయుడు, ఆ నాయుడు, ఈ నాయుడు అని పేర్లు పెట్టుకుంటారు. ఈ అప్పలనాయుడు అనేవాడు ఏం చేశాడంటే పుస్తకం పట్టుకొని వరండాలో తిరుగుతూ చదువుతాడు, బాత్రూమ్కి వెళ్ళినా చదువుతాడు. అసలు ఇక పుస్తకం లేకుండా ఉండడు. సరే, నేను ఎప్పుడు మామూలుగా చదవకుండా జనరల్గా కూర్చున్నట్టు ఉంటుంది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే మా రూమ్మేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో పందెంగా సుబ్బారావు అసలు పాస్ అవడు, అసలు ఏ రోజన్నా నేను పుస్తకం పట్టుకోవడం చూడలేదన్నాడు. నాకు జనం చూసేటప్పుడు చేయటం అనేది ఇష్టం ఉండదు. అసలు చదవటం కానీ వాళ్ళు ఏదో చూస్తారని ఉండదు, ఇష్టం ఉండదు. వీళ్ళందరూ నిద్రపోగానే లేచి చదివేవాడిని, మళ్ళీ కామ్గా అందరితో పాటు పండుకునేవాడిని. అట్లా నేనేం చేసేవాడిని అంటే మనుషులు చూసేటప్పుడు వాళ్ళు చూస్తున్నారని గొప్ప కోసం, సరే ఏమని పందెం కాసాడు, నాకంటే ఒక్క మార్క్ కూడా ఎక్కువ తెచ్చుకో, అసలు పాస్ అవటమే కష్టం అన్నాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసినాయి. ఎగ్జామ్ రాస్తుంటే మా రూమ్లోనే అబ్బాయి కూడా ఎడిషన్ల మీద ఎడిషన్లు తెస్తున్నాడు. నాకు ఆ బుక్లెట్ పూర్తి చేసేసరికి నా పని అయిపోతుంది. ఆ బుక్లెట్లో 12 పేజీలు 15 పేజీలు ఉంటాయి. అవన్నీ రాయాలంటే చాలా కష్టం. ఇంకొక అమ్మాయి నా పక్కన కూర్చొని 4-5 ఎడిషన్లు తీసుకోదు. ఏంటి ఎడిషన్లు తీసుకోవేనని నన్ను అడుగుతుంది. అసలు ఏం రాస్తున్నావు అమ్మ ఒకసారి చూపించంటే ఒక్కొక్కటి అక్షరం ఇంత లాభం రాసింది. నా ఏమన్నా చిన్న చిన్న అక్షరాలు. ఆ అమ్మాయి 3-4 ఎడిషన్లు తీసుకుంటుంది, వాడు ఒక 2-3 ఎడిషన్లు తీసుకుంటారు, నేనేమో ఎడిషన్ తీసుకోను. నీ పందెం గెలిచినట్టే అని వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. సరే, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. నా అన్ని ఫస్ట్ క్లాసే, ఒక్క దాంట్లో కూడా 60కి తక్కువ లేవు. వాళ్ళిద్దరి అన్ని పాస్ మార్కులే. అసలు పాస్ అవటమే కష్టంగా పాస్ అయ్యారు. అసలు సెకండ్ క్లాస్ కూడా రాలే వాళ్ళిద్దరికి. దేవుడు మనకి తోడుగా ఉంటే అద్భుతాలు చేస్తాడు. అది నా గొప్పతనం కాదు, నాకు తెలియక నేను అలా అయిపోయాను అనమాట. ఒక క్వశ్చన్ ఇట్లా చదివామంటే వెంటనే రాదు. ఇంటర్మీడియట్ తెలుగు ఓన్లీ క్లాస్లో చెప్పిందినే రాయటం. అట్లా కాదు, నీకు అసలు ఏం క్వశ్చన్ వస్తాయి ఎట్లా తెలుస్తుంది అంటే, రేపు ఉదయం ఎగ్జాము, ఈరోజు టెస్ట్ పేపర్ ఒకటి ఇచ్చారు. ఆ టెస్ట్ పేపర్ చదివి తెల్లారి ఎగ్జామ్ రాస్తే మార్కులు వచ్చేసింది. దేవుని యొక్క కృప లేకపోతే భూమి మీద ఏ మానవుడు ఎంత జ్ఞానమైనా సరే ఎందుకు పనికిరాడు. ఇలాంటివి నాకు నా జీవితంలో కోటాను కోట్లు అనమాట, ప్రతి క్షణం కూడా జరుగుతూనే ఉంటాయి. తెలుసుకునేసరికి నా వయసు అయిపోయింది, టైం అయిపోయింది. మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని గురించిన ఆసక్తి ఉండాలి. ఇప్పుడు 2 వ్యక్తులు చెప్పాను. ఒకళ్ళు ఎవరు? యెహోషువ మోషే చెప్పిన మాటల్లా విన్నాడు. తర్వాత మోషే స్థానాన్ని ఫిలప్ చేశాడు. సౌలు తన అందాన్ని బట్టి, తనకున్న ఆధిక్యతను బట్టి, అధికారాన్ని బట్టి దేవుని మాటని వినకపోవటం వలన తను, తన కుటుంబం అంతా కూడా నష్టపోయింది. ఉన్న రాజరికం కూడా పోయింది. మూడో వ్యక్తి చూడండి, 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. అయితే యెరోబాము మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడగు పని అందు ఏం కలిగిన వాడంట? శ్రద్ధ కలిగిన వాడు. ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు, యెరోబాము అని. ఇతను ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు కనపడిందా మీకు? 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28 పేజీ నెంబర్ చెప్పండి, తీస్తారు. 291లో కనపడిందమ్మా. యెరోబాము అనే అతను ఉన్నాడంట. ఎలాంటి వాడంట?
మహాబలాఢ్యుడు, యవ్వనుడు. ఇప్పుడు సొలొమోను చెప్పిన పని అధికారాన్ని మొత్తం ఒప్పుకున్నాడు, చక్కగా చేస్తున్నాడు, మంచోడు అనుకున్నారు. సొలొమోను చనిపోయాడు, వాళ్ళ కొడుకు రెహబాము వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ యెరోబాము ఏం చేశాడంటే ఆ సొలొమోను యొక్క రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఒక భాగంలో ఏం చేశాడంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేది ఏంటి, మనమే ఒక దూడను చేసుకొని పెట్టుకుందామని చెప్పేసి అసలు దేవుని యొక్క రూపాన్ని మార్చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళే ప్రజల్ని అడ్డం కొట్టేశాడు. వాళ్ళందరూ పాపం చేయడానికి కారణమయ్యాడు. చాలా చోట్ల రాయబడింది యెరోబాము 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 అని. తనకున్న బలాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, అతనేమో అందాన్ని బట్టి, అధికారాన్ని బట్టి, ఇతనేంటి బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి అసలు మనుషుల యొక్క మైండ్ని జడగొట్టేశాడు. దూడను చేసి ఆ దూడను పూజించుకోండి, అదే దేవుడు అని చెప్పేశాడు. ఇతను చేసిన పని అది. ఆ తర్వాత ఇతనికి దేవుడు శిక్ష అవన్నీ ఇచ్చాడు. అంటే మనం అధికారం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. చేస్తే దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఈ యెరోబాము అనే వ్యక్తి తనకున్న బలాన్ని బట్టి, అధికారాన్ని బట్టి ఏం చేశాడంటే దేవుని ప్రజల్ని పాడు చేసేసాడు. తర్వాత 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం. 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ రెహబాము ఎవరంటే సొలొమోను యొక్క కొడుకు. అసలు సొలొమోను లాంటి జ్ఞానవంతుడు భూమి మీద ఎవరు పుట్టలేదంటే ఎప్పుడు పుట్టరంట. ఆయన వైభవం ఇంతవరకు ఎవరికి లేదంట. అంటే సొలొమోను గురించి బైబిల్లో కాదు, ఈ ప్రపంచంలోనే గొప్పగా రాయబడి ఉంది. అలాంటి ఆయన కొడుకు అంత పెద్దగా పేరు సంపాదించలేదు. జాగ్రత్తగా చూడండి, భూమి మీద కూడా ఎవరికన్నా తండ్రికి మంచి పేరు ఉందనుకోండి, వాళ్ళ కొడుకులు అసలు ఏమయ్యారు ఏంటో తెలియదు. బైబిల్లో కూడా చాలామంది ఉన్నారు అట్లా. ఇప్పుడు మామూలుగా చెప్పకూడదు కానీ చెప్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం ఉన్నాడు, చనిపోయాడు. వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతగా రాణించలేదు ఆయనలాగా. అట్లానే ఇప్పుడు టెండూల్కర్ ఉన్నాడు, బాగా ఆడతాడు, కానీ వాళ్ళ అబ్బాయి సరిగ్గా ఆడలేకపోతున్నాడు. చివరికి ఆయనే డబ్బులు ఇచ్చి వాళ్ళ అబ్బాయిని ఆడించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఇట్లా తండ్రి బాగా గొప్పగా ఉన్న పిల్లలు సరిగ్గా రాణించలేని పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ చాలా ఉంటాయి కారణాలు. అతను రాణించడమే కాదు, తన కుటుంబాన్ని కూడా రాణించేటట్లు చేయగలగాలి. ఈ రెహబాము ఏం చేశాడంట, పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినడంట. ఎవరు చెప్పిన వింటాడు? ఆయనతో పాటు కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే మాటలు వింటాడు. మీరు కూడా అంతే. ఈ టీనేజ్లో చాలామంది చేసే పని ఏంటంటే అమ్మా నాన్నలు చెప్పిన మాట వినరు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా కాలేజీలో, ఇళ్ళ దగ్గర, వాళ్ళు చెప్పే మాటలు మాత్రం బాగుంటాడు. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చేసే పని ఇదే. దానివలన అతను చాలా నష్టపోయాడు రెహబాము. మీ నాన్న మంచోడయ్యా, నువ్వేంటి ఇట్లా తయారయ్యా అని అందరు తిడుతున్నారు ఆయన. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మీరేంటంటే మీ ఫ్రెండ్స్ చెప్పే మాటలు బాగుంటాయి, అమ్మా నాన్నలు పెద్దోళ్ళు చెప్పే మాటలు నచ్చవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ మాటలు వినకండి. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు మీలాంటి వాళ్ళేగా. వాళ్ళ స్వార్థం కోసం, ప్రతి మనిషి కూడా తన స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని వాడుకోవాలని చూస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా పెద్దలు చెప్పే మాట వినండి. పెద్దవాళ్ళు ఏం చెబుతున్నారు, మన అమ్మ ఏం చెప్తుంది, నాన్న ఏం చెప్తున్నాడు, పెద్దవాళ్ళు మందిరంలో పాస్టర్ గారు ఏం చెప్తున్నారు, సేవకుడు ఏం చెప్తున్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుంది, అట్లా అన్నీ చూసుకోవాలి. అంతేగాని యవనస్తులు చెప్పే మాటలని మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. దాని ద్వారా నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి ఈరోజు నుంచి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, సౌలు అనే ఆయన. ఒక అతన్ని సాగుగొట్టి బట్టలు తీసుకొచ్చి ఈయన కాళ్ళ దగ్గర పెట్టారు.
ఇందాక చెప్తుంది సౌలు గురించి చెప్పాను. అంటే క్రైస్తవులు యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని హింసించేవాడు ఈ సౌలు. ఇలాంటి వ్యక్తి దేవుని యొక్క మరి పరిచర్య చేయటానికి అనేకమైన పత్రికలు రాశాడు. ఆ అపోస్తుడైన పౌలు రాసిన పత్రికలను ఉంటాయి, మీరు చూసుకోండి. కొత్త నిబంధనలో ఎక్కువ భాగం ఆయనయే ఉంటాయి. అంటే ఆయన ఏం చేశాడు, తెలియక ముందు చాలా తప్పులు చేశాడు. అతను దేవుని ప్రణాళికలో ఉండబట్టి దేవుని పరిచరకుడయ్యాడు. మీరు కూడా తెలియక ఇప్పుడు ఏదో చేస్తున్నారు, మందిరానికి రాకుండానో లేకపోతే అసలు యూత్ మీటింగ్కి రాకుండానో, లేదు ఇవన్నీ మనకెందుకులని తెలియక చేస్తున్నారు. తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యకి, దేవుని సన్నిధికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. సౌలు చివరికి పెళ్లి కూడా చేసుకోలేదు. నేను బ్రతికట క్రీస్తే, సావు అయితే మేలు అనుకున్నాడు. తినకపోయినా ఉపవాసాలు, అసలు ఈ భూమి మీద నాకు ఏం వద్దు అనుకున్నాడు. అంత స్థాయికి వెళ్ళమని చెప్పట్లేదు. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించాడు, దేవునితో ఉండాలనుకున్నాడు. ఇక అంతే. అది అంత గొప్ప స్థాయిలోకి మనం వెళ్ళలేము. ఆయన అప్పుడు ప్రయాణాలు లేవు, సముద్రం మీద వెళ్ళాలి లేదా నడిచి వెళ్ళాలి, రకరకాల కష్టాలు పడ్డాడు. కొన్నిసార్లు పని చేస్తే డబ్బులు డేరాలు గుట్టుకొని బ్రతికాడు. అని దేవుని కోసం తన జీవితాన్నే దారపోసేశాడు. ఒకప్పుడు క్రైస్తవుల్ని చంపటానికి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు ఆ క్రైస్తత్వం కోసం చనిపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది నిజమైన మార్పు. ఆ మార్పు ఎవరు తీసుకొచ్చారంటే మనుషులు ఎవరు తీసుకురాలా. ఎవరు తీసుకొచ్చారు? దేవుడు. అప్పుడు సువార్త లేదు, సువార్థికులు లేరు, ఇట్లా మందిరాలు లేవు, కాబట్టి దేవుడే స్వయంగా వచ్చాడు. ఇప్పుడు మనకి సువార్త ఉంది, మందిరాలు ఉన్నాయి, సేవకుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, బైబిల్ ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఎన్ని చెప్పినా వినకుండా మా ఇష్టం, మేము ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే దానివల్ల నష్టపోతాం. సౌలు యొక్క జీవితం మనకి ఆదర్శంగా ఉంది. దేవుని కోసం బ్రతకాలి, బ్రతుకుట క్రీస్తు. అంత స్థాయిలో తీర్మానం తీసుకున్నప్పుడు కనీసం కొద్దిగానే ఉంటుంది. అసలు ఏదో ఓవరకట్ట వెళ్ళొద్దాం అనుకుంటే అసలు ఏముండదు. మనం తీసుకునే ఎయిమ్ అక్కడ ఉంటే కనీసం ఎక్కడికన్నా వస్తాం. ఒక ఆయన ఏం చేశాడంటే ఐఏఎస్ ఆఫీసర్కి ప్రిపేర్ అయ్యాడు. సరే ఖాళీ కూర్చోవడం ఎందుకులే, డిఎస్సి రాయన్నారు. డిఎస్సి వచ్చింది, టీచర్ అయ్యాడు. కనీసం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకపోయినా ఏమయ్యాడు? ఒక అతను నేను అది కూడా రాయనని ఐఏఎస్ ఆఫీసర్ కోసమే రాస్తా ఉన్నాడు, ముసలోడు అయిపోయాడు, నా పెళ్లి కూడా వద్దులే అన్నాడు. అర్థమైంది నేను చెప్పేది? మనకు అది దొరకనప్పుడు ఏం చేయాలి? కనీసం అది కింద దానికన్నా రావాలా. అదే కావాలని కూర్చున్నాం అనుకో, ఎటు కాకుండా అయిపోతారు. కాబట్టి మనం అది అందనప్పుడు దానికంటే తక్కువ చూసుకోవాలి. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడో దానికి ఇష్టపడాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఊరిని జస్ట్ వాళ్ళని పరిచయం చేశాను. మనం దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, దేవుణ్ణి ప్రార్థించడం నేర్చుకుంటే అదే దేవుని సన్నిధిలో మనకు ఆశీర్వాదం. ఇప్పుడు కాడి మోయటం అంటే మీకు గతంలో కూడా చెప్పా నేను తీసుకున్నప్పుడు. ఏముండదు గాడి మోయటం అంటే. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా, ఇప్పుడు కాడి మోస్తున్నారు అంటే ఏంటంటే మీకు పర్సనల్గా అవసరమైన టయాన్ని, మీ ఇష్టానుసారంగా గడిపే టయాన్ని లాస్ చేసుకున్నారు, అంటే లూజ్ చేసుకుంటున్నారు, వదిలేసుకొని ఇక్కడ కూర్చుంటున్నారు. చూసారా? అదే కాడి మోయటం అంటే. దీనివలన నీకు మేలు ఉంది, లాభం ఉంది. ప్రతిరోజు లేవగానే వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, బయటికి కాలేజీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, నువ్వు నడుస్తున్నప్పుడైనా కూర్చున్నప్పుడైనా ఎప్పుడైనా సరే దేవుణ్ణి తలంచుకోవచ్చు. ఇన్నర్గా ఉండేదే సోల్, ఆత్మ. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు, మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. ఏం లేదు, దేవునితో మాట్లాడటం అంటే మీరు ఏదో కూర్చొని మోకరించి కళ్ళు మూసుకొని చేయాలనేది లేదు. అది బెస్ట్. కానీ నీకు టైం లేదు, వెళ్తున్నావు, ప్రభువా నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, నాకు తోడుగా రాయా అంటే వస్తాడు. ఇంకా అదే ప్రార్థన. నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావు, నాకు ఇది అర్థం కావట్లేదు ప్రభు, నాకు తెలియదు అంటే చెప్తాడు, అర్థమయ్యేటట్టు వచ్చింది. నీకేదో అవసరం ఉంది అడుగు, అదే ప్రార్థన. దేవునితో సహవాసం కలిగిన వారు, అన్యోన్య సహవాసం కలిగి ఉండటం అంటే అదే ఏం లేదు. ఇంకా నీకు టైం దొరికినప్పుడు మోకరించు, కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, నీ అవసరాలను అడుగు, మీ నాన్నని రక్షించమని అడుగు,
మీ అమ్మని రక్షించమని అడుగు, మీకు కావాల్సిన అన్ని అడుగు, మీకు ఇల్లు కావాలి, వాకిలు కావాలి, ఉద్యోగం కావాలి, డబ్బులు కావాలి, అన్నీ అడుగు, పొలం బాగా పండాలి, ఇవన్నీ అడుగు, తప్పులేదు. మామూలు టైంలో నీకు దేవునితో సంభాషించాలి, దేవునితో సంభాషణ జరగాలి, కాన్వర్జేషన్ జరగాలి. మా అన్నయ్య వస్తున్నాడుగా, ఆయన బండి మీద తీసుకెళ్తాడులే అని అనుకోకూడదు. ఆ బండిని కరెక్ట్గా నడపడానికి, ఆ బండికి ఏం ప్రమాదం జరగకుండా ఉండటానికి దేవుని కృప కావాలి. మీ అన్నయ్య బండి నడిపినా ఏదేం జరగవచ్చు, అర్థమవుతుందా? మా నాన్న వస్తున్నాడుగా అంటే అట్లా కాదు. మనం మనుషులంగా మామూలుగా ఉంటాం, ఫిజికల్గా. మనకి దేవుని యొక్క సన్నిధి, దేవుని హస్తం తోడుగా రావాలి. ఏసేపుకి అదే రాయబడింది, దేవుని హస్తం అతనికి తోడయ్యి ఉంది. దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమొచ్చినా సరే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఈరోజు నుంచి మీరు దేవుని యొక్క కాడి మోయటానికి ఇష్టపడాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అంకుల్ చెప్పిన వర్తమానం ఎంతమందికి అర్థమైందా? ఇప్పుడు కొంతమంది యవనస్తులను చూపించాడు కదా. యెహోషువ ఎట్లా నడుచుకున్నాడు? చెప్పడాలా ఏం బీలా ఏం తలకాయ ఉంచుకుని విన్నావా? చెప్పు. యెహోషువ మోషే చెప్పిన మాట విన్నాడు కాబట్టి, తర్వాత మోషే పరిచారకుడు అయినప్పటికీ కూడా మోషే తర్వాత ఏమయ్యాడు? నాయకుడయ్యాడు కదా. మోషే తర్వాత మళ్ళా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకుడయ్యాడు. మరి సౌలు తన అందాన్ని బట్టి, ఒకవేళ ఆయనకి రాజుగా ఇచ్చిన రాజు సౌలుకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడు. సౌలుకి ఒక్కడికే కాదు, తర్వాత తన పిల్లలకి ఇవ్వాలని దేవుడు ఆశపడ్డాడంట. కానీ తను గర్వించి, తన అందాన్ని బట్టి గర్వించి ఏమైపోయాడు? పతనం అయిపోయాడు కదా. తర్వాత ఇంకెవరిని చెప్పాడు? యెరోబామేనా? యెరోబాము ఎట్లాంటి వాడు? మహాబలాఢ్యుడు అన్నాడు కదా. మహాబలాఢ్యుడు, యవ్వనుడు, పనియందు ఆసక్తి కలిగినవాడు. కానీ దేవుడు 10 గోత్రాలు ఆయనకి ఇచ్చాడు కదా. ఇచ్చి రాజుగా చేస్తే ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా దేవుణ్ణి మార్చాడు, దూడని చేశాడు, 2 స్థలాల్లో పెట్టి ఇదే దేవుడు, మీరు పూజ చేయండి అన్నాడు కదా. అంటే తప్పు మార్గాన్ని ప్రజలు తప్పుడు మార్గంలో నడిపించిన కారణంగా ఇక ఆయనతోనే అది పోయింది కదా. తర్వాత సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఎట్లా అంటే ఆయన కొడుకు, ఆయన మంచి జ్ఞానం కదా. అంత జ్ఞాని అయినటువంటి సొలొమోను కుమారుడు ఎవరు మాటినాడు? తన తోటి యవనస్తులు మాట విన్నాడు. మనం కూడా ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఇంట్లో నిజంగానే అమ్మోళ్ళు చెప్పింది ఏం చెప్పినా, సేవకులు పెద్దోళ్ళు ఏం చెప్పినా వినరు. ఆడ పోయి స్కూల్లో ఇప్పుడు వాక్యం చెప్తున్నారు, దయ్యాలు ఇవేమి ఉండవు, అవి మనల్ని ఏం చేయవని అంటే మనం చెప్పింది బాగానే అంటారు. ఆడకి కాలేజీకి పోయిన తర్వాత లేకపోతే స్కూల్కి పోయిన తర్వాత మన ఊర్లో దయ్యాలు దిగినాయి అంట, మీ ఊర్లో మాకు చెప్పారు అని చెప్పి బాపట్లలో చెప్పారనుకో, ఇక ఇంటికి వచ్చి ఏం చెప్తారు? బాపట్ల నా స్నేహితుడు చెప్పాడు, స్నేహితురాలు చెప్పింది ఇట సంగతి, మన అప్పికట్టలో దెయ్యాలు శాన్ దిగినాయి అంట అని. వాళ్ళ మాట అరే అట్ట కాదు, బైబిల్ అట్ట కాదు, బైబిల్ ఇదిగో ఇది బైబిల్ చెప్తుంది అని చెప్పేసి ఎంత చెప్పినా, తెలిసిన వాళ్ళు చెప్పినా
వాళ్ళ మాట వింటారు. అట్టాగే అనుభవం కలిగిన వాళ్ళు చెప్పిన మాట రెహబాము వినకుండా ఏం చేస్తే తన రాజ్యాన్ని ఎంత పర్సంటేజ్ పోగొట్టుకున్నాడు అంటే 12 గోత్రాలు రాజ్యం అయితే ఆ రాజ్యాన్ని 10 గోత్రాలు పోగొట్టుకొని 2 గోత్రాలు వాళ్ళ నాన్న బట్టి వాళ్ళ తాతను బట్టి ఆయనకి ఆ 2 గోత్రాలైనా ఇవ్వబడింది కదా. అంతా పోయింది, కొద్దిగా మిగిలింది కదా. మనం కూడా యవనస్తులుగా యవన ప్రాయంలో మీరు చక్కగా ఆయన కాడిని కానీ మోయగలిగితే, ఆయన కాడిని మీ మీద వేసుకుంటే, ఆ భారమును భరిస్తూ దేవుని సన్నిధిలో ఉండి మీరు ఇలాగూ మరి దేవుని పని కొరకు ఇంకా కొంతమందిని ఎంకరేజ్ చేసి దేవుని సన్నిధికి నడిపించేదాని కొరకు, సువార్త కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని చదివేది తెలుసుకోవాలి, తర్వాత నేను ప్రార్థన చేసుకోవాలి, నేను దైవికంగా ముందుకు కొనసాగాలి అనే ఆశతో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, దేవుని వైపు చూస్తామో, తప్పకుండా చూడండి సౌలు జీవితంలో చెడ్డవాడే, చాలా దుర్భరంగా బ్రతికాడు, చాలా క్రూరంగా బ్రతికాడు. చివరికి ఏమయ్యాడు చెప్పండి? అసలు ఈ బైబిల్ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఎక్కువ పర్సెంట్ బైబిల్, ఈ సంఘము నిర్మాణము, ఈ సేవ పరిచర్య అంతా కూడా పౌలు జీవితము. ఇక పౌలు లేకుండా క్రొత్త నిబంధన లేదు అన్నట్టుగా ఉందన్నమాట. సంఘము క్రీస్తును మరి అంటే యేసు క్రీస్తు. ఇప్పుడు హిందువులు కూడా ఏం చేస్తుంటే మరి పరిపాలించేది శాంతి పరిపాలన ఉంటుంది, ఆ పరిపాలించే రాజు వస్తాడు. ఆ రాజుని ప్రపంచానికి పరిచయం చేసిందే పౌలు. అర్థమైందా? కాబట్టి మీరు కూడా అలాగ పౌలు వలె కాడిని మీద వేసుకొని ముందుకు కొనసాగితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు అన్న ఏం చెప్పాడు, అంకుల్ ఏం చెప్పాడు? చదువుకునే దినాలు అర్థం కాలేదంట, దేవుడు దర్శించిన దినం అర్థం కాలే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇవన్నీ అర్థం కాలే. అప్పుడు ఒకవేళ అర్థమయ్యి అప్పుడే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే ఎంతో మేలు. ఇప్పుడు అందుకే బ్రతిలాడుతున్నాం మేము, యవనస్తులు సండే స్కూల్కు రండి, యవనస్తులు కూడికు రండి, దేవుని వాక్యాన్ని వినండి, ప్రార్థన చేసుకోండి, మీరు ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు అన్న చెప్పాడు బీడీ ఎప్పుడు, నేను మధ్యలో కొంచెం బ్రేక్ అయ్యి ఏమి నాయుడు అంట, అప్పలనాయుడు. అప్పలనాయుడు ఇంకా వాళ్ళ స్నేహితుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకంటే మెరుగైన దేవుడు ఫస్ట్ క్లాస్ ఇచ్చాడా లేదా? అంటే కష్టపడితే ఇచ్చాడా? కష్టపడాల్సిందే దేవుడు ఇస్తాడు. నేను చెప్తున్నా కదా, అంకులంత తెలివైనోడిని కాదు నేను, నిజంగా చెప్తున్నా, చాలా మొద్దు. కానీ నేను ఐటీ చదివేటప్పుడు ఎస్ఐని నమ్ముకున్నా, కానీ ఎక్కువగా స్వార్థ ఒక్క ప్రార్థన కూడికి కూడా మానుకునేవాడు కాదు. అసలు కూడికంటే ఏది మానుకునేవాడు కాదు. స్వార్థ కూడిక అవ్వచ్చు, స్వార్థ అవ్వచ్చు, ఆరాధన అవ్వచ్చు, ఏదైనా సరే ఏది కూడా మిస్ కాలే. నన్ను ప్రిన్సిపాల్ గారు కూడా పిలిచి ఏమన్నాడంటే, బాయ్ చదువుకోవడానికి వచ్చావా లేకపోతే నువ్వు ఈ స్వార్థ ఈ సేవ చేయడానికి వచ్చావా అని అడిగాడు. అయితే అందరూ అనుకున్నారు నన్ను పాస్ కాడు, ఈ అబ్బాయి పాస్ కాడు అనుకున్నారు. కానీ నేను చక్కగా పాస్ అయ్యాను. నాకు మరి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే, మా కాలేజీ అంతట్లో కొద్ది మందిలో ఉండేది, ఆ కాలేజీ అంతట్లో సెకండ్ అనమాట. అంటే కాలేజీలో షఫీ అని ఒకడు ఉన్నాడు, వాడు ఫస్ట్ క్లాస్కి. ఎందుకంటే మా ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి, వాటిల్లో ఆ సార్ ఏం చేశాడంటే వాడికి ఒక మార్క్ ఎక్కువ, నాకు ఒక మార్క్ తక్కువ వేసాడు. అందుకని వాడేమో ఎక్కువ, నేను తక్కువ, ఒకే ఒక మార్కు మాకిద్దరికి. అర్థమైందా? దేవుడు హెచ్చిస్తాడు. నిజంగా ఇది అద్భుతం. మీరు ప్రాక్టికల్గా దేవుని సన్నిధిలో మీరు చదువుకుంటున్నారు, అడగండి. శ్రీహరికోటలో ఒక అన్న ఉన్నాడు, ఆయన మాకు యూత్ మీటింగ్లో ఒకసారి వాక్యం చెప్పాడు గుంటూరులో. ఆయనకి 7 గోల్డ్ మెడల్ అన్నమాట. అన్న చెప్పాడు, పూర్వకాలంలో షర్ట్లు ఉండవు, ప్యాంట్లు ఉండవు, ఏముండవు. ఆయనకు కూడా ఆ పీజీ చదువుతున్న ఆంధ్ర యూనివర్సిటీ అనుకుంటాను, పీజీ చదువుతున్నప్పుడు కూడా
ఆయనకు ఒకే ప్యాంటు ఒకే షర్టు, ఇంకా చెప్పాలంటే లోదుస్తులు కూడా ఒకే జత ఉండేయంట. అలాంటి ఒకటే ఉతుక్కునేవాడు, రాత్రి ఉతుక్కోవడం పగలేసుకోవడం, రాత్రి ఉతుక్కోవడం పగలేసుకోవడం. పుస్తకాలు ఉండేవి కాదంట. ఆయన అన్నాడంట, యేసయ్య నేను నమ్మే, నేను నీ కొరకు నేను జీవిస్తా, నాకు వస్త్రాలు వద్దు, పుస్తకాలు వద్దు, నాకేం కావాలా, ఫస్ట్ ర్యాంక్ ఉంటే చాలన్నాడు. దేవుడు 7 గోల్డ్ మెడల్స్ అంట. ఇప్పుడు శ్రీహరికోటలో సైంటిస్ట్ ఆయన పేరు నేను మర్చిపోయాను. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మన దేవుడు జీవం గల దేవుడు, ఆశ్చర్యంలో మహాశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎవరిని సిగ్గు పారచ్చడు. కాబట్టి మీరు నమ్మి ఆయన మీద ఆనుకొని ఆయన కాడిని మీ మీద ఎత్తుకొని మీరు ఆ కాడికి మెడ ఉంచితే చాలు అన్నాడని చెప్పాడు. యెహోషువ మెడ ఉంచాడు, ఆయన మాట విన్నాడు, అదే కాడి మోయడం. ఇప్పుడు మీరు కూడా మాట వింటే కాడి మోసం. అందువలన ఆయన తర్వాత నాయకుడేడు. సౌలు కూడా దేవుని మాటకు విధేయత చూపించాడు, మెడ వంచాడు, ఉన్నతమైన స్థానానికి చేరాడు. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు సౌలు, యరొబాము, రెహబాము వీళ్ళందరూ ఏం చేశారు, వినలా, వాళ్ళు పోగొట్టుకున్నారు. కాడిని మోయడానికి, దేవుని ఇష్టానికి లోబడడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆ రీతిగా ఉండకుండా మనం లోబడదాం. ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకోండి, ప్రభువా ఈ దినం నుంచి నేను నీ కాడిని మోస్తాను, నీకు లోబడతాను, నీ కొరకే జీవిస్తాను. మరి నేను ప్రతి యవనస్తు కూడికలో నేను వస్తాను, నాతో పాటు ఇంకా కొంతమందిని గ్యాదర్ చేస్తాను. ఈ యవనస్తులు నేనున్నప్పుడు యవనస్తుల కూడిక ఆరంభించబడింది. ఈ యవనస్తుల కూడిక రానున్న దినాల్లో ఇంకా అభివృద్ధి చెందడానికి కొరకు, ఈ పని కొరకు నేను యవన కాలంలో ప్రయాసపడతాను, ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ కొరకే నేను జీవిస్తానని ఒక మంచి తీర్మానం చేసుకోండి. మీరు ఎవరికి స్వార్థ చెప్పొద్దు, వెళ్ళి మీ ఫ్రెండ్స్ కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు అంకుల్ ఒకేసారి వెళ్ళాడు, ఎవరో లాక్కెళ్తే వెళ్ళాడు, అంతేగా. లాక్కెళ్తే వెళ్ళంగానే ఒక మాట చెవిలో పడింది. ఇప్పుడు ఆయన యేసుప్రభువుని నమ్ముకోడు. తర్వాత ఎవరైనా అంతే, దేవుని సన్నిధికి అట్లా తీసుకెళ్తే చాలు, దేవుడు మాట్లాడతాడు. అట్లా వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళని దేవునిటికి నడిపించండి. అదే కాడి మోయటం. ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకోండి, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, దయావాత్సల్యత గల ప్రభువా నీ పాదాల స్తోత్రములు. ఈ యొక్క సాయంకాల వేళ చక్కటి సమయం ఇచ్చారు ప్రభువా. మరి నీ దాసుని ద్వారా నీ బిడ్డలకు మంచి మాటలు మీరు అందించినందుకు వందనాలు. నీ వాక్యం బిడ్డల్లో కార్యం జరిగించండి. దయగల దేవా, ఈ యవన బిడ్డలు మరి దర్శించబోటుకు సహాయం చేయండి, వాళ్ళలో కార్యం జరిగించండి. వారిని కాడిని మోసే వరకు సిద్ధపరచండి. నీ పని పరిచర్య కొరకు ఉపయోగమైన పాత్రలు ఉంటానని సిద్ధపరచండి. వారు చదువులో తోడుండండి ప్రభా. మాకు మరి మీరు సహాయం చేస్తూ వచ్చారు యవన కాలంలో మిమ్మల్ని అంగీకరించడం ద్వారా ప్రభా. అలాగే ఎంతోమందికి మీరు సహాయం చేశారు. ఈ బిడ్డలు కూడా నీ పైన ఆనుకొని గొప్ప విజయాలు సాధించి సాక్షులుగా వారు నిలబడడానికి ప్రభా, మరి కొన్ని వాగ్దానాలు పొంది సాక్షులు నిలిచి ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదకరంగా చేసి మాయం పొందమని బ్రతిమాలుకుంటూ ప్రభా, ఈ యొక్క పరిచయం కూడా దీవించమని నిదాసుడు సుబ్బారావు నా సహోదరి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు ప్రభా మరి ఈ పరిచయలో సహకారులు ఉండి అతని ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా యవనస్తుల కూడికలో ప్రభా మరి పాలు పొంది తిరిగి వెళుతుండగా మీ సన్నిధి వారితో కూడా ఉంచి నడిపించి మాయం పొందవలసి వేడుకుంటూ ముందున పరిచయం కూడా సిద్ధపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ సదా తోడైండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము, యౌవన కాలమునా ప్రభు కాడిని మోయుము, విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమాపరచు,
విశ్వాసమందు యోధుడవై దేవుని మహిమాపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన నీ దేహముతో దేవుని మహిమాపరచు. విలువైన నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. విలువైన ఈ దేహముతో దేవుని మహిమాపరచు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.